ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు. 2025 ఆగస్టు 21వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా 19:10. యేసుక్రీస్తు ప్రభువు నశించిపోయినటువంటి వారిని ప్రేమించి రక్షించగలిగాడు. సమరయ స్త్రీని రక్షణలోకి నడిపించుటకు 20 మైళ్ళు ప్రయాణము చేసి ఆయన అలసిపోయినప్పటికీ ఆహారము కంటే ఒక ఆత్మను రక్షణలోనికి నడుపుటకు శ్రమపడి ప్రభువు పని చేయగలిగాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 2 నుండి 24 వరకు మీరు చదువుకోగలిగినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆయన ఆహారము కంటే ఆత్మల సంపాదన ముఖ్యముగా ఎంచుకోగలిగాడు. ఆత్మల సంపాదనయే ఆయనకు ముఖ్యమైనటువంటి ఆహారం. పగటిలో ఎండవేళ సమరయ స్త్రీని రక్షణలోనికి నడిపించగలిగాడు. రాత్రివేళ నికోదేముకు సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించగలిగాడు. ఆత్మల రక్షణలోనికి నడిపించుటకు ఆయన నిద్రను లక్ష్య పెట్టలేదు. ఆయన ఎల్లప్పుడూ ఆత్మలను రక్షించుటకు ప్రయాసపడినటువంటి దేవుడుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఒకప్పుడు నేనైనా ఒకప్పుడు మీరైనా పాపము ద్వారా ఆత్మీయ జీవితంలో నశించిపోయినటువంటి పరిస్థితుల్లో మనమున్నప్పుడు ఆయన మనను వెదికాడు, ప్రేమించాడు, రక్షించుకోగలిగాడు. ఈ రోజున భక్తి కలిగినటువంటి బిడ్డలుగా జీవించటానికి పరమతండ్రి కృపను దయచేయగలిగాడు. ఈ రోజున మనమందరం ఆయన యొక్క సాంపాద్యం, ఆయన యొక్క పిల్లలమై మనముంటున్నాము. ఆయన మనకు తండ్రిగా ఉండి మనల్ని అన్ని విధములు కూడా పోషిస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే తప్పిపోయిన గొర్రెను వెదకి రక్షించినట్లుగా, తప్పిపోయిన పేతురును, అబద్ధమాడిన పేతురును చక్కచేసి కాపరినిగా తనను చేసినట్లుగా, తప్పిపోయిన తోమాను ఆదరించినట్లుగా దేవాతి దేవుడు నేడు మనలను కూడా తప్పిపోయిన మన జీవితాలను మంచి దారికి దేవుడు తీసుకుని వచ్చి ఈ రోజున కుటుంబములో, సంఘములో, సమాజంలో మంచివారు అని ఇతరుల ద్వారా మనము సాక్ష్యాన్ని చెప్పించుకునేంత పరిస్థితికి దేవుడు తీసుకుని రాగలిగాడంటే నిజముగా ఇది ఎంత గొప్ప ధన్యతతో కూడిన జీవితమో మనం అర్థం చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవునిని మనం వెతకకపోయినా ఆయనే మనల్ని వెతికి రక్షించుకోగలిగాడు. ఆయన ప్రేమలో ఈ రోజు వరకు మనం పెరుగుతూ ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు నిష్పక్షపాతము లేకుండా ఆయన అందరినీ కూడా ప్రేమించినటువంటి వాడు. పాపులనేమి, పరిశుద్ధులనేమి, ఆయన పండితులనేమి, పామరులనేమి, పిల్లలనేమి, పెద్దలనేమి, స్త్రీలనేమి, పురుషులనేమి, దరిద్రులనేమి, ధనికులనేమి, ఆయన మిత్రులనేమి, శత్రులనేమి అందరినీ కూడా ఆయన ప్రేమించినటువంటి దేవాతి దేవుడు. ఎక్కడ కానీ పక్షపాతం అనేటువంటిది దేవునికి లేదు. అటువంటి మహా గొప్ప ప్రేమ నీయందు నాయందు ఈరోజు వరకు నిలిచి ఉంటున్నది అంటే మనమెంత ధన్యులమో ఒక్కసారి మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాము. లోకములో మనను ప్రేమించేవారు ఉండినా లేక వారు విడిచి మనకు దూరమైపోయినా దేవుని ప్రేమ అనేది ఆయన పిలుపు మనకు వచ్చినంత వరకు ఉంది అనేటువంటి విషయం మర్చిపోకూడదు. ఎంతోమంది ఇదివరకే నీతో కలిసి జీవించేటువంటి వారు, అయితే వారు నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఈ రోజున వాటన్నిటిని కూడా మనము తలంచుకున్నప్పుడు ఎంతగానో మానసికంగా మనము కృంగిపోతూ ఉంటాము. కావున దేవుని యొక్క
బిడ్డలైన మన జీవితంలో ఎవరి ప్రేమ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటామో, ఎవరు మనతో కూడా సహవాసం కలిగి ఉండాలని మనం ఎదురు చూస్తూ ఉండగలుగుతాము, ఎవరి యొక్క మంచి మనస్సు మనతో కూడా ఒక బంధాన్ని పెట్టుకొని ముందుకు నడవాలని మనము చూస్తూ ఉంటాము, అవన్నీ కూడా మనకు దూరమైనప్పుడు దేవాతి దేవుడు మనతో బంధాన్ని పెట్టుకున్నవాడు, మన విషయంలో మంచి మనస్సు కలిగిన వాడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, ఆయన మనల్ని ఏమాత్రం కూడా విడవని దేవుడు, ఎప్పుడు కూడా మనతో ఉండే దేవుడు. అలాంటి దేవుడు నీకు దేవుడై ఉండడం, నీ జీవితానికి అదే ధైర్యం, అదే ఆదరణ, అదే గొప్ప కృప అన్న విషయం మరిచిపోవద్దు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాత్సల్యతను మనము వర్ణించలేము. ఇప్పటికే నీ వ్యక్తిగత జీవితంలో ఎంతగానో దేవుని దగ్గర ప్రేమింపబడి, ఎంతగానో దేవుని దగ్గర ఆదరింపబడినటువంటి దేవుని ప్రియబిడ్డవు. ఇక జీవిత భవిష్యత్తులో కూడా దానికంటే రెట్టింపు ప్రేమ, ఆదరణ ఆయన దగ్గర నువ్వు పొందుకోగలుగుతావు. ఎక్కడ కానీ దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన ధైర్యాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను ఎక్కడ కానీ నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుని మీద నువ్వు ఆనుకొని ఆయన మీదనే విశ్వాసాన్ని ఎంచుకొని నువ్వు సాగిపోయిన వ్యక్తివైతే పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకొని, ఆ ప్రేమ ద్వారా నువ్వు పొందేటువంటి ప్రతి సహాయాన్ని కూడా అందుకొని కృతజ్ఞురాలుగా జీవించడం మనము నేర్చుకోవాలి. ప్రార్థన. మంచి యేసయ్య, మీ ప్రేమ గొప్పది, మీ దయ గొప్పది తండ్రి. అటువంటి గొప్ప ప్రేమ చేత ప్రేమింపబడుచున్న మీ బిడ్డలు ఏ సమస్యను బట్టి, ఏ శోధన బట్టి, ఏ ఇబ్బందిని బట్టి బిడ్డలు సతమతమైపోతూ ఉంటున్నారు. అలాంటి మీ బిడ్డలను తండ్రి ఓదార్చేటువంటి దేవుడు మీరే, ఆదరించే దేవుడు మీరే. మీ సంపూర్ణమైన సంరక్షణతో మీ ప్రియబిడ్డలను మీరే నడిపించి మీ కృపకు బిడ్డలను పాత్రుల్నిగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.